దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సముఖములో నిలబెట్టుకున్నాడు. మనల్ని 4వ మాసం 10 దినాలు అద్భుతంగా నడిపించి 11వ దినం ఇటు రీతిగా ఆయన మాటలు ధ్యానించడానికి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దాని కొరకు స్తుతులు స్తోత్రాలు మహిమ ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలిభాగసులై వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. బైబిల్ శాఖలోనే తెరచి చూడండి, లేని పక్షం చదువుతున్నాం మన మాట. జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకాసు సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలంలో వేకునే నీ పాద సముఖం నిలబడేది చక్కటి ధన్యత, అవకాశం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. దినమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని దాయబోతున్నందుకు, నాయనా నీ కృపలో కాయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎత్తబోతున్న నీ మాటలు వినగలిగేటువంటి చెవులు, గ్రహించే మనస్సు మాకు అందరికీ దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదవబడిన మాట అనేక సార్లు మనము ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా రకాల దేవుని సేవకుల చేత మనం విన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మరలా అదే మాటలు ఒకసారి మన జీవితాల్లో ఏ విధంగా మాట్లాడబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ప్రముఖంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు విలువలు నేర్పిస్తూ శిష్యత్వపు షరతుల గురించినటువంటి మాటలు 25వ వచనం నుండి 28 వరకు చెప్తా ఉన్నాడు. పిల్లరా, మనకు ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు యేసుక్రీస్తు ప్రభువారికి మన మీద ఉన్నటువంటి హక్కులకు ఆటంకంగా ఉన్నట్లయితే మన ప్రభువు మన నుంచి అవశ్యంగా విధేయతను కోరుకుంటూ ఉన్నాడు. మనుషులతో మనకున్న సంబంధ బాంధవ్యాలు యేసు ప్రభు వారికి మన మీద ఉన్న హక్కులకు అడ్డుగా ఉన్నట్లయితే విధేయత మనం చూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒక వ్యక్తి పట్ల వ్యక్తిగతమైన మరియు భావావేశపూరితమైనటువంటి భక్తి శ్రద్ధలనే శిష్యత్వంగా చెప్పొచ్చు వాస్తవానికి. అయితే మన శిష్యత్వం ఎవరితోనంటే ప్రభుతో మాత్రమే. ఒక వ్యక్తి పట్ల భక్తి శ్రద్ధలు చూపించడం వేరు, ఒక సిద్ధాంతం పట్ల, ఒక పని పట్ల భక్తి శ్రద్ధలు చూపించడం వేరు. శిష్యుడిగా ఉండాలనుకోవడం అంటే మన ప్రభువుకు మనము దాసులుగా ఉండడమే. ఇలా ఉండాలి అని అనుకోవడానికి ప్రేరణ ప్రభు పట్ల మనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయన పట్ల మనకు పెళ్ళిబుగుతున్నటువంటి విశ్వాసం, విధేయత మాత్రమే. అయితే నేటి క్రైస్తవ సమాజంలో, విశ్వాస సమాజంలో మనం చూసినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఏమండి యథార్థమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి లేరు అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తే తప్ప భూమి మీద ఎవరిలోనూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల భావావేశపూరితమైన ప్రేమ ఉండదు అంటున్నాడు. పిల్లల, మనం ప్రభు పట్ల భక్తి శ్రద్ధలు చూపించినప్పటికీ ఆయనను మనపూర్వకంగా ప్రేమించట్లేదేమో, చాలా అరుదుగా ఆ ప్రేమ కనపరుస్తున్నాం. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రొంబరించబడి ఉన్నదని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. మనందరి ద్వారా ఆయన మహిమపరచబడాలని, దేవుని నామము ఘనపరచబడాలని
పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించేటువంటి దేవుని ప్రేమ మనలో పొంగి ప్రవహిస్తుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆ ప్రేమ ఎంత మధురమైందంటే ఎలాంటి అసూయ కపటాలు లేనటువంటి ప్రేమ అయింది. శ్రేష్టమైన విలువైన ప్రేమ. అందుకొరకే ఆ ప్రేమే మనలో ఉండాలని ఆయన ఉద్దేశమైనప్పుడు తప్పకుండా నీలో ఆ ప్రేమను పొంగి ప్రవహించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించగలుగుతున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవ జీవితానికి మరొక గుర్తు ఏంటంటే యథార్థమైన మరియు అప్రయత్నపూర్వకమైనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి లాగానే ఉండాలి. ఆయన అందుకే అన్నాడు, ఆయన ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి, వెంబడించకపోతే ఆయన శిష్యుడు కాదు అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు తన పరలోకపు తండ్రితో ఏ విధంగా అయితే ఏకరీతిగా అన్యోన్యత కలిగి ఉన్నాడో అలాగే క్రైస్తవుని యొక్క అన్యోన్యత క్రీస్తు వారితోనే. ఒకదానితో మరొకటి పొసగనటువంటి అసమ్మతితో కూడినటువంటి సిద్ధాంతాలతో కాదు. మనుష్యులు తమ సొంత నమ్మకాలకు సిద్ధాంతాలకు బద్దులైపోయి ఉన్నారు దినాల్లో. అయితే మనుషులు యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల యథార్థమైనటువంటి ప్రేమను చూపించాలంటే వారి హృదయాల్లో బలంగా వేళ్ళున్నటువంటి సొంత అభిప్రాయం ఉంటుంది. అది దేవుడే పటాపంచు చేయాలి. ఆ సొంత అభిప్రాయం అనేది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో వెంటనే దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి మాట, ఆ ప్రేమ తాలూకా నది ప్రవాహం అనేది హృదయంలో ప్రవహిస్తుంది. అసమ్మతితో కూడిన సిద్ధాంతాలతో మనకు పని లేదండి. సొంత నమ్మకాలకు సిద్ధాంతాలకు బద్ధులమై ఉండాల్సిన అవసరము లేదు. ఈ శిష్యత్వపు షరతులు దేని కొరకునంటే అందుకొరకు ఎవడైనాను తన తండ్రిని, తల్లిని, బిడ్డలను, అన్నదమ్ములను విడిచిపెట్టాలి, ద్వేషించకపోతే శిష్యుడు కాదన్నాడు. తన సిలువను మోసుకుని ఆయన వెంబడించకపోతే శిష్యుడు కాదన్నాడు. అంతేకాకుండా కలిగినదంతయు విడిచిపెట్టకపోతే శిష్యుడు ఈ 3 షరతులు ఇవి. కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ మనము క్రీస్తు వారికి శిష్యురాలుగా ఉండాలని ఆలోచిస్తే కనుక ఈ షరతులు అనేవి తప్పనిసరిగా మనం పాటించాలి. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయనలో ఉన్నటువంటి ప్రేమను మనలో పొంగి ప్రవహింపజేసి ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాటలు విన్నాం. శిష్యత్వపు షరతులు ఏవైతే ఉన్నాయో అవి ఈ దినాన మాకు వినిపింపజేసావు. నీకు స్తోత్రాలు. ఎత్తబడి మాటలు వినడం అందరము ఆలోచించి నీతో అంటుకట్టబడి నీతోనే మా శిష్యత్వము అనేటువంటి నమ్మకమైనటువంటి విధానములో విధేయత కొనసాగించిన కృప చూపించండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరి పట్ల నీ ప్రేమ, నీ కాపుదల కృమరించండి. ఘనత, మహిమ మీరు పొందండి. ఈ కార్యక్రమాన్ని మరింత ఫలభరితంగా మార్చండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, కాపుదల సదాకాలము మనందరికి తోడండి నడిపించును గాక. ఆమేన్.